ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు. ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని ఆదేశం. తల్లికి వందనంపై వైసీపీ నేతల వ్యాఖ్యలు అవాస్తవం. నిరాధార ఆరోపణలు చేస్తే మూల్యం చెల్లించక తప్పదన్న లోకేష్. పేర్ని నాని పాపం పండింది. అవినీతి సొమ్ము కక్కిస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర. ఓల్డ్ సిటీలో మెట్రో పనులు నిలిపివేయాలన్న హైకోర్టు. హెరిటేజ్ కట్టడాల పరిరక్షణపై క్లారిటీ ఇవ్వాలని ఆదేశం. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్కూల్ బస్సులపై ఆర్డీఏ ఫోకస్. ఫిట్నెస్ లేని 12 బస్సులను సీజ్ చేసిన అధికారులు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి ఊరట. వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు. ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు. థాయ్ ఐలాండ్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్. ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్. 100కు పైగా డ్రోన్లను ప్రయోగించిన టెహరాన్. ఇరాన్ గగనతలం మూసివేత. విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం. ఎయిర్ ఇండియా విమానానికి ఘోర ప్రమాదం. బ్లాక్ బాక్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాలు నిలిపివేసే దిశగా అడుగులు. అహ్మదాబాద్ దుర్ఘటనతో కేంద్రం యోచన. విమాన ప్రమాద సమయంలో 1000 డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు. సహాయక చర్యలకు ఆటంకం కలిగిందన్న అధికారులు. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలి. ఇరాన్కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్. అండర్ గ్రౌండ్ లో ఇరాన్ ఆర్మీ సమావేశంపై ఇజ్రాయెల్ దాడి. ఆర్మీ చీఫ్ సహా కీలక సైనికాధికారులు మృతి. హనీమూన్ మర్డర్ కేసులో వెలుగులోకి మరో కొత్త విషయం. సోనం భర్త రాజా రఘువంశీపై 3 సార్లు హత్యాయత్నం. మహబూబాద్ జిల్లా అయ్యగారిపల్లిలో రైతు నిరసన. భూములకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. తెలంగాణలో 5 రోజుల పాటు వర్షాలు. 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు. లోతట్టు ప్రాంతాలు జలమయం. భారీగా ట్రాఫిక్ జామ్. ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం. బేకరీ షాపులో చెలరేగిన మంటలు. భారీగా ఆస్తి నష్టం. కర్ణాటకలో లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. 6 ఏపీ వాసులు దుర్మరణం. జగిత్యాల జిల్లా గుంజపడుగులో దారుణం. ఆస్తి తగాదాతో కోడలిపై మామ గొడ్డలితో దాడి. ప్రకాశం జిల్లాలో పెద్దపులి కలకలం. పాలుట్ల గిరిజనగూడెంలోని పశువుల మందపై దాడి.
టీమిండియా హెడ్ కోచ్ తల్లికి తీవ్ర అస్వస్థత. ఇంగ్లాండ్ నుంచి వచ్చేసిన గౌతమ్ గంభీర్. పరుగులు పెడుతున్న పసిడి. పెళ్లిళ్ల సీజన్లో కస్టమర్లకు భారీ షాక్. నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. 1000కి పైగా పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.